ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు చూసుకున్నట్లయితే జనవరి 9వ తారీఖు జనవరి 9th ఈరోజు అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి వేకెన్సీ ఉంది కదా. గ్రూప్ డి వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ప్లస్ ఐటీఐ వేరేగా ఉండాలి, 10th వాళ్ళకి వేరే పోస్టులు ఉండాలి చెప్పి దీనికోసం అయితే ట్విట్టర్లో అందరూ ట్వీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి చూసుకున్నట్లయితే మార్నింగ్ 11 o'clock నుంచి అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది. అది చూసుకున్నట్లయితే మనం ట్విట్టర్ యాప్లో అనేది ఇప్పుడు ఉన్నాం. చూడండి, మీకు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈరోజు హ్యాష్ ట్యాగ్ పెట్టేసి చూడండి. హ్యాష్ ట్యాగ్ ఆర్ఆర్బీ లెవెల్ 1 ఇంక్రీజ్ వేకెన్సీ సపరేట్ 10th అండ్ ఐటీ అని చెప్పేసి ఈ విధంగా అయితే హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది ఇప్పటివరకు చాలామంది పోస్ట్ చేయడం జరిగింది. అది ట్రెండింగ్లో కూడా రావడం జరిగింది. మార్నింగ్ 11 AM అయితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 9th అనమాట. చూసుకోండి, అది చూడండి. ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు ఎంతమంది ఎలా ట్రాక్ చేస్తుంటారు. చూడండి, ఇక్కడ ట్రాక్ చేసిన చూడండి ఆర్ఆర్బీ ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మీరు కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ట్యాగ్ చేయండి ఈరోజు, ఓకేనా. రైల్వే లెవెల్ 1 వేకెన్సీ సపరేట్ 10th అండ్ ఐటీఐ, ఓకేనా. ఆర్ఆర్బీ అంటే గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ చేయాలి, అలాగే 10th ఐటీఐ సపరేట్ చేయాలి. ఈ విధంగా అని చెప్పి చాలామంది హ్యాష్ ట్యాగ్ పెట్టేసి అని చెప్పి అయితే చూడండి. మన అశ్విని వైష్ణవ్కి ఈ విధంగా అయితే నెక్స్ట్ రైల్వే నరేంద్ర మోడీకి అందరికీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి అన్నింటికైతే మీరు కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్ పెట్టినట్లయితే మొన్న రీసెంట్గా ఎలాగొచ్చింది ఈ విధంగా మీకు రిప్లై వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. అయితే చూడండి, ఐటీఐ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ప్రొటెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. ప్రొటెస్ట్లు కూడా జరుగుతాయి అన్నమాట ఈరోజు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 1 lakh వేకెన్సీ న్యూ పోస్టులు అనమాట. నార్మల్ చెప్పాలంటే వేకెన్సీ అయితే చాలా ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే 1 lakhలో 30% వేకెన్సీ 32,000 వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నార్మల్ చూసుకున్నట్లయితే 1.13 lakhs అనమాట. అంటే 1,13 lakhs అంటే 1,13,000 దగ్గర అయితే వేకెన్సీ అనేది ఖాళీ ఉన్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే చాలా దారుణం. ఇది 30% ఒక వేకెన్సీ ఇచ్చారు మీరు అని చెప్పి చాలామంది అయితే ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేయడం అనేది జరుగుతుంది, కనిపిస్తుంది కదా. మీరు కూడా ట్విట్టర్లోకి వెళ్ళి అర్జెంట్కి వెళ్ళి ఫాస్ట్గా పోస్ట్ చేయండి ఈరోజు, ఓకేనా. ఇది మార్నింగ్ మీకు ఇది అప్డేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం బిజీ అయ్యి ఈరోజు అవ్వలేదన్నమాట, ఓకే. చూడండి, 9th జనవరి ఈ రోజు నుంచి 11 AM స్టార్ట్ అయింది కదా. ఒకసారి మీకు ఇంకొక పేపర్ క్లిప్ అయితే చూపిస్తాను ఒకటి, అది కూడా చూడండి ఒకసారి. చూడండి, మీకు పేపర్ క్లిప్ చూపిస్తాను. చూడండి, మనం ఈ పేపర్ క్లిప్ చూడండి. ఈ పేపర్ క్లిప్ చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వే గ్రూప్ డీకి చూడండి. రైల్వే గ్రూప్ డీకి చూసుకున్నట్లయితే వేకెన్సీ ఇంక్రీజ్ సంబంధించింది అది చూడండి. రైల్వే గ్రూప్ డి 6 సంవత్సరాల తర్వాత వేకెన్సీ రిక్రూట్మెంట్ అనేది ప్రక్రియ జరుగుతుంది కదా. నార్మల్ చూసుకున్నట్లయితే 1.13 lakhs పోస్టులు రిక్రూట్మెంట్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూసుకున్న ఇది 1.13 లక్షల పోస్టులు ఉన్న వేకెన్సీ అనేది దీన్ని ఏం చేస్తారంటే 32,438 పోస్టులు దీని అనేది విడుదల చేయడం అనేది జరిగింది, ఓకేనా. దీనికోసం అయితే చూడండి, అభ్యర్థులు స్టూడెంట్స్ అనేవి ఉంటారు కదా. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆగ్రహం చెందుతున్నారు. అంటే కొంచెం స్టూడెంట్స్ అనేది చాలామంది బాధపడుతుంటారు అనమాట. ఎందుకంటే 6 years గురించి చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. మన సీసీ వాళ్ళు మరీ దూరం, అప్రెంటిస్ వాళ్ళు ఎప్పుడు 6 years అంటే ఒక 3 years బ్యాక్ అప్రెంటిస్ చేసి ఈ విధంగా దీనికోసం అనేది వెయిట్ చేయడం అనేది జరిగింది. ఒక నార్మల్ తీరమో చూస్తే 32,000 వేకెన్సీ రావడం జరిగింది, చూసారు కదా. దీనికోసం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసిన అభ్యర్థులు 1.13 lakhs పైగా ఖాళీలో ఉన్న పోస్టులను నార్మల్గా చూసుకుంటే దాదాపు 30% పోస్టులకి మాత్రమే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించబడింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఓకేనా. ట్విట్టర్లో అనమాట, ట్విట్టర్లో ఉంది కదా. ట్విట్టర్లో అయితే ఫుల్ ట్రెండింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈరోజు అని చెప్పి అయితే ఇక్కడ అనేది చెప్తారు అనమాట, ఓకే. అది చూడండి, నార్మల్ చూసుకున్నట్లయితే 1 lakh పోస్టులు డిమాండ్ ట్రెండింగ్లోకి ఉంది. రిక్రూట్మెంట్లో ఆన్లైన్ దరఖాస్తు అయితే చూడండి. Jan 23 నుంచి Jan 23 అంటే ఈ మంత్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. 23 నుంచి February 22 లాస్ట్ డేట్, February 22 వరకే స్టార్ట్ అవుతుంది కదా. అది చూడండి, డిమాండ్ 1 lakh వేకెన్సీ అనేది డిమాండ్ చేస్తుంటారు అనమాట, ఓకేనా. ట్విట్టర్లో అయితే ట్రెండింగ్లో ఆల్రెడీ ఉండడం అనేది జరిగింది. అది చూడండి, ఇన్ కేసు వేకెన్సీ ఇంక్రీజ్ అవడం అయితే ఇంక్రీజ్ అవుతుంది. వేకెన్సీ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వేకెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే చూడండి, నేను చెప్తాను మీకు క్లారిటీగా. వేకెన్సీ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోద్ది కదా. అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట, ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ వేకెన్సీ చూడండి, మన ఏఎల్పీకి అలాగే చేశాడు, టెక్నీషియన్ కూడా ఇలాగే చేశాడు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తాయి, ఓకేనా. అయితే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఐటీఐ ఇది అంటున్నారు కదా. దీనికి సంబంధించింది ఏదైనా ఆల్రెడీ మీకు నేను ఒక మెయిల్ మెసేజ్ కూడా వీడియో చేయడం జరిగింది. ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే కానీ మీకు అందులో తెలియజేయబడుతుందని చెప్పి అయితే ఫుల్ డీటెయిల్స్ కానీ మీకు చెప్పడం అనేది జరిగింది అందులో కూడా,
ఓకే, మీరైతే చూడండి, మీరైతే టెన్షన్ పడకండి, మీరు కూడా అందరితో పాటు చూడండి, పోస్ట్ చేయండి. ఓకే, ఎలాగంటే చూడండి, హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆర్ఆర్బీ లెవెల్ 1 ఇంక్రీజ్ వేకెన్సీ సపరేట్ 10th అండ్ ఐటీఐ. ఈ విధంగా అయితే మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే హ్యాష్ ట్యాగ్ చేయండి. ఓకేనా, ట్విట్టర్లోకి వెళ్ళి. ఓకే, అది చూడండి, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఏం వర్రీ కాకండి, వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 23 తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిన తర్వాత వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, ఈ ప్రెజెంట్ అయితే 32,000 వేకెన్సీ అప్రాక్సిమేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు అక్కడ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది, అప్పుడు మీరు చూస్తారు. ఓకేనా, మీరు కూడా ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేయండి అందరితో పాటు. ఇది అనేది ఈరోజు అయితే ట్రెండింగ్లోకి వచ్చేటట్టయితే అందరూ చేయండి. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.